रक्षिता पितामह पत्री जी की जय, पितामह पत्री जी की जय, पितामह पत्री जी की जय। वृक्षो रक्षते रक्षितः, वृक्षो रक्षते रक्षितः, वृक्षो रक्षते रक्षितः, वृक्षो रक्षते रक्षितः। पत्री सर की जय, पत्री जी सर की जय। वृक्षो रक्षते रक्षितः, वृक्षो रक्षते रक्षितः। पत्री जी जन्मस्थल ट्रस्ट की जय, पत्री जी जन्मस्थल को जय, पत्री जी जन्मस्थल को जय, पत्री जी जन्मस्थल को जय, पत्री जी महाराज की जय, पत्री जी महाराज की जय, सरनमल अम्मा की जय, सरनमल अम्मा की जय, फैमिली की जय। సార్ కొన్ని నీళ్ళు తీసుకోరు అట్లనే పెట్టండి సార్ కొద్దిగా పైకి అనండి కంప కిందికి వస్తుంది కొద్దిగా పైకి లేపట్టు కొంచెం పైకి లేపట్టు చెప్పండి పైకి లేదు కొంచెం కింది కదండి బాగా వేయండి మట్ట వేయండి ఓలాలు రెడీ తీసుకొని పెట్టుకోరు మట్ట వేయండి लकड़ी लगा उसको नहीं रहने दो उसको सपोर्ट रहना बन्नी हाँ उन्हें गिरता సార్ మీరంటే చేయండి ఓకే కొద్దిగా అంత మట్టి వేరు మేడం అది లోతు అయిపోయింది చిన్న మట్టి వేరు మట్టి ఇంకేరు ఇంకేరు కొద్దిగా మట్టి మట్టి లోతు కదా అన్నీ కదా మీరు చెట్లే నీళ్ళు తీసుకోండి పోయి పోయండి మేడం నీళ్ళు పోయండి వేర్లు వచ్చేస్తాయి కత్తెలు ఉండే కదా అన్న కత్తెర ఉంది సైడ్ 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 ఇక్కడ వస్తారు రమక్క రమ మేడం రండి అన్న పెడుతున్నాడు రండి మేడం అలా పెడుతుంది మేడం వచ్చేయండి మరి మ్యూజిక్ మీదనే కదా మీరంతా నమస్తే రమ మేడం నమస్తే వాటర్ ఎంతలకు ఉండాలి మీరు కూడా నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి ఫస్ట్ అందులో జనాలు మీరు రండి వట్టి పట్టుకోండి మొక్క అయిపోయినట్టు పోయినా రాదు కదా ఒక లైన్ అయిపోతే మళ్ళీ అటు వాటి ఓకే
ఇటు చూడు. పూల మొక్కలే సరిపోతాయి. ఓకే. అక్కడ ఉంది కదా ఇప్పుడు. వృక్షో రక్షిత రక్షిత. ఏమా తవ్వు. జై పత్రి మహారాజుకి మంచిగా జీవించు. మా మాస్టర్ అందరికి బైక్ అంతే మరి చేతులతో వస్తేనే మంచిది. పెట్టండి మేడం. పెట్టమని అందరికీ ఇదేంటి లేట్ అవుతుంది మేడం. మట్టి నూకారు, మొత్తం నూకురు మట్టి మట్టికి అక్కడ ఏ సైడ్ ఉంది, ఏ సైడ్ ఉంది మట్టి. అందులో పెద్ద చెట్టు పెట్టారు. అంటే ఇక్కడ వైర్లు లేవని పెడతారు. ఉంది ఉంది ఇంకోటి ఉంది. ఒకసారి పత్రి చెట్టు ఆడబోయి ఆడబెట్టారు. మేడం చూపిస్తారు. ముందు ఒక నేను రాను. మట్టి కింద లోపలికి వెళ్ళిపోతుంది. అది కొంచెం పైకి లేపండి. మొక్క మట్టి ఫస్ట్ మట్టి ఇప్పుడు వేసి ఇప్పుడు పెట్టు. ఓకే. బోధన లోపల చెట్టు నాటే కార్యక్రమం జరుగుతుంది. అక్కడికి మోసుకుంటా సార్. ధ్యానులందరూ కూడా ఈ రోడ్డు వెంబడ మొత్తం కదంబ వృక్షాలు, పారిజాత మొక్కలు. ఈ మేడం మట్టి లేట్ అవుతుంది, ప్రోగ్రామ్కి లేట్ అవుతుంది. పితామా పత్రిజీకి నమస్కరించుకుంటూ స్వర్ణమాలమ్మకు నమస్కారం అండి. ఈరోజు పత్రిజీ పుట్టినరోజు సందర్భంగా బోధన లోపల సారింటి చుట్టూ ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా కదంబ వృక్షాలు, అదేవిధంగా పారిజాత చెట్లు, చక్రం పూల చెట్లు, ఈ విధంగా మొక్కలన్నీ కూడా ధ్యానులందరూ కూడా నాటడం జరిగింది. ఎందుకంటే ప్రతి జన్మదినంకి కూడా ఒక 2 మొక్కలు నాటాలన్నటువంటిది ఏదైతే ఉందో, ఈ విధంగా ఈరోజు ఇక్కడ జన్మస్థల లోపల ఈ రోడెంబట మొత్తం కూడా పెద్ద వృక్షాలు నాటడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నా పేరు నీలిమ. నేను పత్రిజీ జన్మస్థల్ ట్రస్ట్ మెంబర్ని, ట్రెజరర్గా ఉన్నాను అండ్ ఫిజియోథెరపిస్ట్ని కూడా. హలో. మరి పత్రిగారి జన్మదిన వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అందరము కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాము. మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల బోధనలో కానీ, అన్ని గ్రామాల్లో కానీ, ఆర్మూర్లో కానీ
ప్రతిరోజు చెట్లు నాటే కార్యక్రమం నడుస్తుంది. మరి అందులో భాగంగా ఈరోజు పత్రిజీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మరి జన్మస్థల చుట్టుపక్కల మొత్తము ధ్యానులము ట్రస్ట్ మెంబర్స్ము అందరము కలిసి చెట్లు నాటడం జరిగింది. కదంబ వృక్షాలు, మరి పూల మొక్కలు ఇంకా అలా నాటుతూ ఉన్నాము. మరి ఈ జన్మదిన పురస్కారాలను ఉద్దేశించి ప్రతి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా తమ వంతు పనిచేస్తున్నారు. అలాగే పత్రికారు కూడా ఇతోధికంగా చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహించారు. మరి సీతాయనం కూడా మన భగవద్గీత చేశారు. మరి సీతాయనం అంటే ప్రకృతి. మరి ప్రకృతిని కాపాడితే మనం రక్షించబడతాము. ప్రకృతిని రక్షించడం మన బాధ్యత. మరి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నమస్తే. మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు గురుగారైన బ్రహ్మర్షి పితామహ మహా అవతార వేడుకలు ఉన్నాయి. ఈరోజు బోధనలో సార్ జన్మదిన వేడుకలు. దాని సందర్భంగా మన మాస్టర్స్ అందరూ మొక్కలు నాటడం కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి ఒక్కరూ ఒక 2 మొక్కలైన నాటాలన్న నినాదాన్ని మన పరిణిత మేడం ఇచ్చిన నినాదాన్ని బట్టి ప్రతి ఒక్కరూ మాస్టర్స్ అందరూ ఒక మొక్కనైనా మినిమం నాటడానికి ఈరోజు అందరూ మొక్కలు నాటినాం. అవి సారు అవతార దినోత్సవ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మగారికి అందరికీ ఆత్మ ప్రమాణాలు. ఈరోజు బోధనలో పత్రిజీ యొక్క జన్మస్థల్లో పత్రి సార్ యొక్క జన్మదినం సందర్భంగా మేము ధ్యానులం అందరము తల ఒక చెట్టు నాటడం జరిగింది. ఆర్మూరు, నా పేరు యమున. ధ్యానం చేస్తాం. పత్రి సారు చెట్లు నాటుడు నేర్పిండు. ప్రకృతి పెంచాలి, ధ్యానం చేయాలి, ప్రకృతితో మనం ఉండాలి. ప్రకృతి మనకు ఆశిస్తుంది. నా పేరు వెంకటేష్ బోధన్. పత్రిజీ పత్రి సారు బర్త్డేలో భాగంగా పరిమళ మేడం పిలుపు మేరకు ఈరోజు పత్రిజీ జన్మస్థల్లో మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక ధ్యాని ఇంటికి ఒక మొక్క నాటాలని నా ఒక చిన్న విన్నపం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మశ్రీ పత్రికారికి, స్వర్ణమాల మేడంకి, వారి కుటుంబ సభ్యులందరికీ ప్రణామాలు. మరి ఇక్కడ వచ్చిన ధ్యానులందరికీ ప్రణామాలు. ఈరోజు మనం పత్రిజీ జన్మదిన వేడుకల్లో భాగంగా 9వ తారీఖు నవంబర్ ఈరోజు మనము అద్భుతంగా అంగరంగ వైభవంగా పత్రిజీ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. మరి నవంబర్ 1 నుంచి అన్ని గ్రామాల్లో కూడా ఈ సంబరాలు జరుపుకోవడం స్టార్ట్ అయింది. మరి ఈరోజు బోధనలో శక్కర్నగర్లో పత్రిగారు పుట్టిన ప్రదేశంలో రామాలయంలో జరుపుకుంటున్నాము. మరి విశిష్ట అతిథిగా తిరుపతి నుంచి డి శివప్రసాద్ గారు వచ్చారు, సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. మరి వారి యొక్క ఆత్మజ్ఞాన సందేశం ఉంటుంది. అలాగే ట్రస్ట్ మెంబర్స్ అందరము ఉన్నాము, సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చారు. మరి మొట్టమొదటగా మనము జ్యోతి ప్రజ్వలతో స్టార్ట్ చేసుకుందాం. ఓకే. Om
మాట్లాడాలి ఫస్ట్. ట్రస్ట్ మెంబర్ కొంచెం మాట్లాడితే జనాలు వస్తారు, వచ్చాక మీరు మాట్లాడతారు. ఓకే మాస్టర్స్, దీపజ్యోతి ప్రజ్వలన అయింది. ప్రతి సంవత్సరం కూడా పత్రిజీ ఇక్కడికి వచ్చి జన్మదిన వేడుకలు జరుపుకుంటుండే. అదేవిధంగా స్వర్ణమాల అమ్మచ్చినప్పుడు 9వ తేదీ నాడు బోధన లోపల జన్మదిన వేడుకలు జరపాలని చెప్పిర్రు. వారి యొక్క మాట ప్రకారము మనము ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డి శివప్రసాద్ సార్ తిరుపతి నుంచి వచ్చిండు. ఈ సారు ఎన్నో సంవత్సరాలు పత్రిజీతో ప్రయాణించారు. కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. పత్రి సార్ దగ్గర అన్ని వంటలు కూడా నేర్చుకొని అందరికి కూడా ఎంతోమంది ధ్యానులకు వండి వడ్డించడం జరిగింది. కాబట్టి సారు ఒక గొప్ప జ్ఞాన భండారము. అదేవిధంగా పాకశాస్త్రం లోపలైతే నలభీముడు అని చెప్పచ్చు. నేను సార్ కొన్ని వీడియోలు విన్నా. ఈ భోజనం గురించి చాలా చక్కగా సారు వివరిస్తుంటాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనము తీసుకుందాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మొట్టమొదటగా ఈ జన్మస్థల్ ట్రస్ట్ మెంబర్స్తోని వారి యొక్క అనుభవాన్ని వాళ్ళు షేర్ చేసుకుందాం. మేడం మాట్లాడండి. డాక్టర్ నీలిమా మేడం ట్రెజరరీ, జన్మస్థల ట్రస్ట్ లోపల ట్రెజరరీ. ఆ మేడం యొక్క మాటల లోపల విందాం. అందరికీ నమస్కారము. నా పేరు నీలిమ. నేను జన్మస్థల ట్రస్ట్లో ట్రెజరర్గా ఉన్నాను ఈ సంవత్సరం నుంచి. అలాగే నేను ఫిజియోథెరపిస్ట్ని కూడా. మరి నేను 2002లో ధ్యానంలోకి రావడం జరిగింది. నా జన్మ ప్రణాళికను పత్రి గారే గుర్తు చేయడం జరిగింది. అందులో భాగంగానే నేను నిజామాబాద్కి రావడము, ఇక్కడ ఉండి పత్రిజీ జన్మస్థల ట్రస్ట్కు వన్ ఆఫ్ ద మెంబర్గా అవ్వడం జరిగింది. మరి ఈ జన్మస్థలికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం నేను పత్రి గారితో షేర్ చేసుకోవడం జరిగింది. మరి దాని తర్వాతనే ఈ ట్రస్ట్కి మెంబర్గా రావడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాల్లో సేవల్లో పత్రి గారు చెప్పిన విధంగా ముందుకు వెళ్తున్నప్పుడు సప్తాహాల్లో నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. ఈ పత్రిజీ జన్మస్థల్ అంగరంగ వైభవంగా సాగుతుంది, తిరుపతి వైభవం ఇక్కడ వస్తుందని, నిత్య కళ్యాణం పచ్చతోరణం అవుతుందని అది పదే పదే మెసేజ్ రావడం. నేను పత్రి గారితో బెంగళూరులో ఉన్నప్పుడు నేను వారికి ఈ విషయం చెప్పడము, వారు ఎంతో ఆనందించి ఒక ఫోటో కూడా తీసుకున్నారు. అదే జరుగుతుందని చెప్పారు. మరి ఆ తర్వాతనే ఈ మెంబర్గా నాకు అవకాశం వచ్చింది. ఈ సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది. మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్కి ఈ పత్రిజీ జన్మస్థల పరిచయం అవుతుంది. అన్ని గ్రామాలు కూడా ధ్యానపరంగా, శాకాహారపరంగా, పిరమిడ్ జగత్ పరంగా ముందుకెళ్తున్నారు. ఒకే ఒక సంవత్సరంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. మరి నల్లగంగారెడ్డి గారు చైర్మన్గా, అలాగే మా ట్రస్ట్ మెంబర్స్ అందరము, రాజు సార్ కానీ, వెంకట్ కానీ, అలాగే లతా మేడం, రమా మేడం, యమున మేడం, లక్ష్మణ్ సార్, ఇంకా అన్ని గ్రామస్తుల వారు, కోటగిరి నుంచి, రుద్రుడి నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు సమయం సరిపోదు.
ఇలా అందరు మాస్టర్ సహకారంతో ఎంతో ముందుకు వెళ్తుంది. అన్ని గ్రామాల వరకు అవగాహన పెరుగుతుంది. చాలా అద్భుతంగా వెళ్తుంది. యుఎస్ఏ నుంచి కూడా ఎంతోమంది మాస్టర్స్కి ఇక్కడికి రాగానే వారికి సమాధానం దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి వెలుగు మొదలైంది ఇక్కడి నుంచే. ఎందుకంటే పత్రికారి ఒక సత్యం, ఒక అహింస, ప్రేమకు పరిపూర్ణము, సత్యానికి పరిపూర్ణము, అహింస పరిపూర్ణము. మరి వారి నుంచే వచ్చిండ్రు పిరమిడ్ మాస్టర్స్. మరి వారి ఆశయాలే మన ఆశయాలు. మనమే వారుగా మారాలంటే వారి అడుగుజాల్లో వారు ఇచ్చిన ఆశయాల్లో మనం ముందుకెళ్ళాలి. అది నడుస్తుంది. నిజామాబాద్ ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటున్నారు. బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి ఇలా అన్ని గ్రామస్తులను మరి అన్ని కార్యక్రమాల్లో మన వాళ్ళే ముందుంటున్నారు. మరి అంత అద్భుతంగా పత్రిజీలుగా మారుతున్నారు. సో ఎంతో ఆనందించాల్సిన విషయం. మరి ఇప్పుడు ఈ నవంబర్ అనేది స్పెషల్ మనకి. ఎందుకంటే పత్రి గారు ఇక్కడే పుట్టారు కాబట్టి 11 రోజులు అద్భుతంగా అన్ని గ్రామాల్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. ఇంకా అన్ని అటెండ్ అయ్యేంత సమయం కూడా మనకు అవ్వట్లేదు, అంత పెరిగిపోయాయి. సాధ్యమైనంత వరకు ఎక్కడ వాళ్ళు అక్కడ పిరమిడ్లో చేసుకుంటున్నారు బర్త్డే సంబరాలు. సో మేము వెళ్ళి చూసుకుంటూ వస్తున్నాము. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రతి పిరమిడ్ మాస్టర్ అద్భుతము. ఎవరిని ఎక్కువ లేదు తక్కువ లేదు, అందరి కలిసే జరుగుతుంది. అందరి వల్లనే ఇది ముందుకెళ్తుంది. సో ప్రతి ఒక్కరికి ప్రణామాలు తెలుసుకుంటూ మరి మన శివప్రసాద్ సార్ గురించి చెప్పాలంటే ఇంకా మాటలు చావు. ఎందుకంటే పత్రి సార్తో ఎక్కువ జర్నీ చేశారు, 30 ఏళ్ళు కావచ్చు. మరి వంటలు సార్ అందరి దగ్గర తినరు, అలాంటిది ఈ సార్ చేస్తే తింటారు. మరి ఎన్నో గొప్ప విషయాలు సార్ దగ్గర నేర్చుకున్నారు శివప్రసాద్ గారు. అలాగే ధ్యానలహరి ఫౌండేషన్ ద్వారా పత్రి గారి ఆడియోస్ని చాలా ముందుకు తీసుకొచ్చారు. అప్పట్లో మనకి ఈ ఆడియోసే మొత్తం సత్యాన్ని తెలుసుకోవాలంటే మరి పత్రి గారి అన్ని స్పీచెస్ కూడా ధ్యానలహరి ఫౌండేషన్ ద్వారా శివప్రసాద్ సార్ గారు తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా మన కర్తవ్యంలో ధ్యానలహరి ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు కూడా దొరుకుతాయి, అందరూ తీసుకోవచ్చు. ఎన్నో న్యూ ఏజ్ స్పిరిచువల్ సైన్స్ బుక్స్ని తెలుగులో ట్రాన్స్లేట్గా తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చారు. మరి ఎంతోమంది జ్ఞానాన్ని అందించారు. అటు సనాతన ఇటు న్యూ ఏజ్ రెండు కలిపితేనే ఈ సార్ అలా మధ్యలో ఉండి రెండింటిని బ్యాలెన్స్గా నాలెడ్జ్ని పంచుతున్నారు. ఎన్నో మనకు తెలియని విషయాలు వారి దగ్గర ఉన్నాయి, మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకు వచ్చిన ప్రతి డౌట్ని కూడా సార్ని అడిగి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా వంటల విషయంలో అయితే ప్రతిదీ కూడా వాటికి క్షుణ్ణంగా సమాధానం ఇస్తారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మరి నెక్స్ట్ ఇంతటితో ముగిస్తూ థ్యాంక్ యూ మేడం. ఎందుకనకంటే నీలిమ మేడం ఎంతో సమయం ఇచ్చి సొసైటీ కొరకు, ఆమె ఆత్మ కళ్యాణం కొరకు పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకొక ట్రస్ట్ మెంబర్ ఏదైతే ఉన్నారో లతా మేడం, ఎవరు వచ్చినా కానీ సారింటికి వాళ్ళందరికీ ఆప్యాయతను మాట్లాడి తన చేతి వంట చేసి కూడా తినిపించడం జరుగుతుంది. సార్ దగ్గర కూడా ఆమె వంటలు కూడా నేర్చుకున్నది. మేడం మీరు కూడా మీ యొక్క అనుభవాన్ని షేర్ చేయండి సార్తో ఉన్నటువంటి దాన్ని. బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల అమ్మగారికి, ఇక్కడికి వచ్చేసిన ఆత్మ బంధువులకి అందరికీ నమస్కారాలు. నా పేరు కె లతా లక్ష్మణ్, మాది బోధన్. నేను బోధన్ జన్మస్థల యొక్క ట్రస్ట్ మెంబర్. ఈరోజు మన పత్రి సార్ యొక్క జన్మదిన వేడుకలు మన బోధన్లో జరుపుకుంటున్నాం. కృష్ణుడు ఎక్కడ జన్మించారంటే అందరూ ఏం చెప్తామంటే మధురలో అంటాము. మళ్ళా రాముడు ఎక్కడ జన్మించారంటే అయోధ్య అని చెప్తాము. షిరిడి సాయిబాబా ఎక్కడ జన్మించారంటే షిరిడి అని చెప్తాము. మళ్ళా మన పత్రిజీ సార్ ఎక్కడ జన్మించారంటే మన బోధన్ అని చెప్తాము. సారు బోధన్లో తన బాల్యం మొత్తము బోధన్లోనే జరిగింది. ప్రతి ఒక్క చిన్నప్పుడు మన పత్రి సారు మన సావిత్రమ్మతోని ఇదే రామాలయానికి వచ్చి ఆటలో ఆడుకునేవారంట. సారు బోధనకు వచ్చినప్పుడల్లా తన యొక్క చిన్ననాటి విశేషాలు అన్నీ చెప్తూ ఉండేవారు.
నేను రామాలయంకి వెళ్ళి అక్కడ ఆడుకునేవాడిని, ఇక్కడ గ్రౌండ్లో ఆటలు ఆడుకునేవాడిని, నా యొక్క చదువుకున్న స్కూలు అని తనతో వచ్చిన వారందరికీ కూడా పత్రి సారు ఎంతో సంతోషంగా చెప్తూ ఉండేవారు. అంతేకాకుండా తన జన్మదిన వేడుకలు బోధనలో జరుపుకున్నప్పుడు సార్ యొక్క వంటగదిలో వంట చేసినప్పుడు నాకు కూరగాయలు కోయమని చెప్పేవారు. అలా సార్ యొక్క చేయి కింద ఉండి కూరగాయలు ఎలా కట్ చేయడం, వంట ఎలా చేయడం అనేది ఒక గురువు యొక్క దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడు సారు నాకు అలా అప్పుడు ఎందుకు నేర్పించారంటే తన ఇంటికి వచ్చిన వాళ్ళకి ప్రేమతోని వంట చేయాలని అప్పుడు నాకు నేర్పించారు అనుకుంటున్నాను. ఇప్పుడు సార్ వాళ్ళ ఇంటికి ఎవరు మాస్టర్స్ వచ్చినా నేను వెళ్ళి అక్కడ వంట చేస్తాను. మళ్ళీ మన జన్మస్థల్లో పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు జరుగుతున్నాయి. మళ్ళీ బోధన చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా మేము సప్తాహాలు చేస్తున్నాం. మా జన్మస్థల ట్రస్ట్ వాళ్ళందరం కలిసి కూడా పౌర్ణమి ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, సప్తాహాలు జరుగుతున్నాయి. ఇలా మా చైర్మన్ గంగారెడ్డి సారు, నీలిమా మేడం, రాజు మాస్టర్, వెంకట్, మా సారు లక్ష్మణ్ సార్, యమునా మేడం, రమా మేడం అందరూ కూడా సంపతిగా మా ట్రస్ట్ మెంబర్స్ అందరము ఈ యొక్క కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. అందరికీ నా యొక్క అభినందనలు. ఓకే మేడం, మన ఆత్మ కళ్యాణం కొరకు మనం చేస్తున్నాం కాబట్టి అది సమాజం లోపల అంతా కూడా వెళ్తుంటుంది. మనం నిమిత్తం మాత్రం ఎందుకొరకంటే ఈ ప్రోగ్రాం కొరకు కూడా నిజంగా చెప్పాలంటే ఎవరిని మనం ఏం కూడా ఆశించలేము. ఎవరిని కూడా ఒక మూమెంట్ చేయకుండా అందరూ తమ వంతు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమానికి అడగకుండానే ఈ యొక్క అమౌంట్ కూడా ప్రతిదీ కూడా ఎవరికి తోచినంత వాళ్ళే స్వయంగా ఈ జన్మస్థల ట్రస్ట్ కొట్టడం చూస్తుంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకొరకంటే ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అనేటువంటిది అందరు భాగస్వాములు అయినప్పుడే దీని లోపల మనకు ఆనందం అనిపిస్తుంది. ఈ విధంగా అందరూ కూడా ఈ ప్రాంతవాసులు అందరూ కూడా ఇస్తున్నందుకు అందరికి ఒకసారి మనము వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. నిజంగా ప్రతి పౌర్ణమికి అమావాస్యకు కూడా ఎవరో ఒక అన్నదాత వస్తుర్రు ధ్యానామృతం కొరకు. వాళ్ళంతటా వాళ్ళే మా బాబుది బర్త్డే ఉంది, అదేవిధంగా మా మ్యారేజ్ డే ఉన్నదని ఇలాంటి కార్యక్రమాలతో ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా ఎవరో వస్తున్నారో. అదేవిధంగా ఈ కార్యక్రమాలు అన్నీ దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ ఇల్లు అంటే నాది, నా బాధ్యత అనే విధంగా ఇక్కడ పని జరుగుతుంది. నిజంగా అందరి లోపల కూడా చుట్టుప్రక్కల లోపల కూడా ఎంతో ధ్యానుల లోపల గురువుగారు ఇక్కడ పుట్టి ప్రపంచానికి మొత్తం కూడా ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిండు. కానీ మనకే ఇంకా లేటుగా మేల్కొన్నాం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా యువకుడు ఎక్కువ చిన్న వయసు అయినా కానీ ఆయనకి ఏ అవకాశం ఉందో నాకైతే తెలియదు. పత్రిజీ ట్రస్ట్ లోపల కూడా ఆయన కూడా ఒక మెంబర్గా వచ్చిండు. ఆయన వెంకట్ మాటల లోపల మనం విందాం. థ్యాంక్ యూ సార్. నేను గత 2 సంవత్సరాల నుంచి పత్రిజీ జన్మస్థల ధ్యానంలోకి వచ్చాను. వచ్చినప్పటి నుంచి మెడిటేషన్ చేసుకోవడము, మళ్ళీ తిరిగి వెళ్ళడం ఇలా జరిగేది. తర్వాత అమావాస్య పౌర్ణమి ధ్యానంలో నా వంతు సేవ చేసుకునేవాడిని. అప్పటికి ఇప్పటికి పెద్ద ఏం తెలియలేదు. కాకపోతే నాకు ప్రజెంట్ పత్రిజీ జన్మస్థల్లో సార్ ట్రస్టీగా అవకాశం ఇచ్చిండు. అప్పుడు అదే సేవ, ఇప్పుడు అదే సేవ. సేవను మంచి అవకాశంలో అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ November 11 పత్రిజీ సార్కి జన్మదిన వేడుకలు
అడ్వాన్స్గా సుభాష్ పత్రిజీకి జన్మదిన వేడుకలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెంకటేష్. ఎందుకనకంటే ప్రతి వ్యక్తి లోపల ఏదో ఒక కళ ఉంటుంది. దాన్ని మలిచినప్పుడు ఏదైతుందో వాళ్ళు ఎంతన్నా కానీ తన ఆత్మ కొరకు విశ్వ కళ్యాణం కొరకు తోడ్పడుతుంటుంది. ఈ విధంగా పత్రిజీ ఎంతోమంది యువకులకు కూడా ఈ జ్ఞానం అందిన తర్వాత, ధ్యానం అందిన తర్వాత వాళ్ళ జీవితాల లోపల, వాళ్ళ కుటుంబాల లోపల ఎంతో మార్పు అన్నది మనము చూస్తున్నాం. ఈ విధంగా లక్ష్మణ్ కూడా ఎంతో సప్తాహాల కొరకు కూడా వర్క్ చేస్తున్నాడు. ఎందుకొరకంటే నేను ఒక్కనే బాగుంటే సరిపోదు. పత్రిజీ అన్నట్టు ఏదైతే ఉందో, నాకేదైతే తెలిసినటువంటి జ్ఞానం కానీ ధ్యానం ఉన్నదో అది 10 మందికి వంచమని సార్ చెప్పిండు. నిజంగా అట్లా చేసినప్పుడే మన ఆత్మ నుంచి మనము ఆనందాన్ని పొందుతాం. ఈ విధంగా ఎంతోమంది మాస్టర్స్ ఈ ప్రాంతం లోపల, నిజామాబాద్ జిల్లా లోపల చాలా పెద్ద ఎత్తున నిజంగా ఇప్పుడు ఏదైతుందో ఒక మూమెంట్ అన్నది స్టార్ట్ అయింది. కాబట్టి ఈ విధంగా ఎందరో ధ్యానులు ప్రతిరోజు కూడా ఈ ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇంటింటికి అందిస్తారు. అటువంటి దాని లోపల లక్ష్మణ్ అన్న కూడా ఒక్కొక్క సప్తాహ కొరకు మాస్టర్స్ను పంపించి చేసి పనిచేస్తున్నాడు. కాబట్టి తన యొక్క మాటలు కూడా కొద్దిసేపట్లో మనం విందాం. ముందుగా మన పత్రిజీ గారి జన్మదిన సందర్భంగా కలుసుకున్నాం. మనం పత్రిజీ గారికి నమస్కరించుకుంటూ, అలాగే స్వర్ణమాల మేడంకు నమస్కరిస్తూ, నా ముందున్న మాస్టర్స్ అందరికీ నమస్కారం. ఒకటి నేను చెప్తా, బంగారు రథం ఉన్నది, బంగారు రథం ఉన్నది, బంగారు రథం ఉన్నది, కానీ ఆ రథాన్ని నడిపే గుర్రాలు లేవు. బంగారు రథం ఉన్నది, ఆ రథాన్ని నడిపే గుర్రాలు లేవు. ఎప్పుడైతే నల్ల గంగారెడ్డి సార్, ఆర్మూర్, నీలిమ మేడం, నిజామాబాద్ వాళ్ళిద్దరు వచ్చి ఆ బంగారు రథాన్ని ఎత్తుకున్నారు. ఇక ఎత్తుకున్నదైతే ఇక అది ఎటుపోతున్నదో ఏమవుతున్నదో అర్థం కావట్లేదు. లేకపోతే బోధనల సప్తా అంటే తెలకుండే, ఏదో ఎక్కడనో యాన్నో ఇక్కడ ఇట్లా ఉంటా. 40 కోటగిరిలో 21 days అని చెప్పేసి 41 days కంప్లీట్ చేసినారు. రుద్రులో 41 days కంప్లీట్. అసలు ఊహించే విధంగా ముందుకు వెళ్తున్నారు. ధ్యానులు కూడా సార్ వచ్చినప్పుడు కూడా ఇంతమంది ఉండకుండ్రి, సార్ స్వయంగా ఉన్నప్పుడు. ఇప్పుడు సార్ లేడు, సార్ లేకున్నా డబుల్ ట్రిపుల్ మంది వచ్చింది ఇప్పుడు. అంటే ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకోవడం కాబట్టి ఇంకా సంఖ్య తగ్గింది, లేకుంటే ఇంకా వాళ్ళ సంఖ్య పెరుగుతుండే. తో నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. 2012లోకి వచ్చిన అంతకుముందు నేను 30 సంవత్సరాలు స్వాధ్యాయ చేసిన. స్వాధ్యాయ భక్తి ఉంది కదా అని చెప్పేసి 12లో జాయిన్ అయినా కానీ 2 years గ్యాప్ ఇచ్చిన మధ్యలో. 2014 నుంచి కంటిన్యూగా చేస్తున్న ధ్యానం, ధ్యాన ప్రచారం, సప్తాహాలు, ఎక్కడ ఏ కార్యక్రమం, ఏ ప్రోగ్రాము ఏమున్నా సారు మేడం వాళ్ళు చెప్పిందంటే వాటిని చేసి పెట్టేయడమే కదా మాటువంటి మా ఉడతా భక్తి. మన పెద్ద కాదు, మాది ఉడతా భక్తి. ఎందుకంటే మేము ఆ రథంలో కూర్చున్నాం, వాళ్ళు నడిపిస్తున్నారు, మాకు చిన్న చిన్న పనులు చెప్తున్నారు, మేము పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా, మీకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలా. మీరు లేకపోతే మేమా చేంజ్ చేయాలా, గోడలతో మాట్లాడి రావాలా మీ ఊరికి వచ్చి. మీకు కూడా థ్యాంక్ యూ మీ అందరికి. ఓకే, ఇంతటితో ముగిస్తున్నాం. ఓకే లక్ష్మణ, థ్యాంక్ యూ. ఎందుకనకంటే ఇంకొకటి, ఇప్పుడు ఈ జన్మస్థల ఇక్కడ ఎంతో సేవలు చేస్తున్నటువంటి సాయిబాబా సార్ కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చినటువంటి ధ్యానులకు, అదేవిధంగా ఈ ప్రాంతం లోపల సప్తాలు జరిగితే కూడా వెళ్ళి సప్తాల లోపల పాల్గొంటున్నాడు. అక్కడ జ్ఞానాన్ని కూడా ఇచ్చి ధ్యానం నేర్పి కూడా వస్తున్నాడు. ఆయన యొక్క మాటల లోపల కూడా విందాం. అందరికీ ఆత్మాభివందనాలు. ముఖ్యంగా మన గురువుగారైన
బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మీయవందనాలు తెలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఆత్మీయవందనాలు. ముఖ్యంగా మన విశ్వానికి కూడా ఆత్మీయవందనాలు. అందరం విశ్వంలో ఉన్న పంచభూతాలకు అందరికీ ఆత్మీయవందనాలు తెలుపుతూ ఒకసారి బ్రహ్మర్షి పత్రిజీ సార్కు గట్టిగా గరస్వనాలతో ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అద్భుతంగా వెరీ గుడ్ థ్యాంక్ యూ అందరికీ ఆత్మవందనం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొన్ని సంవత్సరాలు రైల్వేలో మంచి హోదాలో ఉండి మంచి సర్వీస్ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సర్వీస్ చేసినందుకు రైల్వే కూడా నాకు అవార్డు కూడా ఇచ్చింది. చాలా ఆత్మాభివందనాలు ఆ రైల్వే కూడా. ముఖ్యంగా విశ్వానికి నేను ఆత్మాభివందనాలు చెప్తాను. ఎందుకంటే విశ్వంలో అందరిలో ఉండి నేను తిరిగి సేవ చేసిన కాబట్టి విశ్వానికి విశ్వం సహకరించినప్పుడే నేను ఆత్మాభివందనాలు చెప్తున్నాను. అలాగే పత్రి సార్ చుట్టూ నేను తిరుగుతూనే ఉన్నా. కానీ నేను భక్తి మార్గంలో ఉన్నాను, ధ్యాన మార్గంలో లేను. భక్తి అంటే విపరీతమైన భక్తి. అంటే ఎల్కేజీ యూకేజీలో చదువుకుంటూ ఉన్నాను. చదువుకొని అని పత్రి సార్ నా మీద నజరేసే ఉంచాడు. ఆయన చుట్టే కర్నూలు కానీ ఎక్కడ ఏరియా అయినా ఆయన చుట్టే ఉద్యోగం చేసుకుంటూ తిరిగినా కానీ ఆయన దగ్గరికి పోలే, ఆయన రానివ్వలేదు. కారణం ఏంటంటే ఆయనకు తెలుసు నేను మంచి శాకాహారిని కాబట్టి నా మార్గం ఆయన మార్గంలో నేను ఉన్నాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయలేదు. నా అవసరం రాలేదు కాబట్టి అనుకుంటా నేను. కానీ గొప్పతనం చెప్పుకుంటలేను, నేను అనుకుంటున్నాను. ఏదైతే నా సర్వీస్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంత చేసినా, ఇంత సేవ చేసినా, ప్రజాసేవ చేసినా, మంచి ఇది చేసినా కూడా నాకు తృప్తి లేదు, అసలే తృప్తి లేదు. ఎన్నో పూజలు చేసినా, ఎన్నో అన్నదానాలు చేసినా, ఎన్నో చేసినా కూడా నాకు తృప్తి లేకుండా ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి కదా అనుకునే సమయానికి మార్గం, ఈ ఆత్మజ్ఞాన మార్గం రిటైర్మెంట్ అయినా ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుంది. నేను 6 సంవత్సరాల నుంచి ముఖ్యంగా గీతాభవన్లో కృష్ణుడు అర్జున్కి గీతాభావాలకు వచ్చినట్టుగా నాకు తటవర్తి రాఘరావు గారి క్లాసు వలన ఉండడం వలన నేను ఆయన ద్వారా చేసిన ధ్యానం వలన ఫస్ట్ ధ్యానమే ఈ రకంగా జరిగిందంటే, సాయిబాబా నువ్వు రేపు తెల్లారి ఆర్మూర్లో క్లాస్ ఉంది, నువ్వు రావాలంటే సరే సార్ అని అక్కడి నుంచి అతుకున్నట్టే పీకేద్దామని వదులుతలేదు. ఎలాగంటే కోతిపిల్ల కోతినిట్ట పట్టుకుంటుందో అటు నేను గురువును పట్టుకుని ఉన్నాను. గురువు దులిపేసినా ఊపేసినా ఎక్కడేసినా అని పడిపోలే, వదలలే. వదిలితే ఎక్కడో పడిపోతుంటే నేను అట్నే పట్టుకున్నా కాబట్టి ఇక చాలులే అని సార్ పత్రి సార్ గుంజుకొచ్చేసి నన్ను ఇక్కడ పెట్టిండు. జనవరి ట్రస్ట్ ఓపెన్ అయింది. అప్పటి నుంచి నన్ను చెప్పంగానే నేను నో అనలే, నేను ఇంకే ఆలోచన చేయలేదు. ఓకే సార్ అని వచ్చి 1 జనవరి నుంచి ప్రస్తుతానికి ఇప్పటికి కూడా పనిచేస్తున్నా. నేను ఏం చేస్తున్నా నాకైతే తెలియదు. ముఖ్యంగా మీరు గ్రహించి ఉండాలి, మీకే తెలిసి ఉండాలి. నేను ఏమి చెప్పుకోలేను, నాకు జ్ఞాపకం ఉండదు. నా సేవ నేను శరీరాన్ని మర్చిపోయి సేవ చేస్తున్నాను. అసలు శరీరాన్ని ఏమవుతుంది తెలుసుకోను. శరీరం సిక్ అయినప్పుడే అదే పోతలే అనుకుంటా, ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చి నేను ఇక్కడికి వస్తేనే బాగుంటున్నా, అదే బయట ఉంటే బాగుంటాను యాక్టివ్గా. ఓకే, ఇలాంటి సంఘటనలు జరిగినాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు పత్రి సార్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్. మీ సేవలు గొప్పవి. ఎందుకనకంటే ప్రతి వ్యక్తి కూడా జ్ఞానం వచ్చిన తర్వాత చేయాల్సింది ఏంటంటే సేవ ఒక్కటే. పత్రిజీ నుంచి మనం నేర్చుకున్నాం ఏంటంటే జ్ఞానం వచ్చిన తర్వాత దాన్ని తాను ఆచరిస్తూ 10 మందికి ఇవ్వడం ఏదైతే ఉందో ఈ భూమి మీద అంతకన్నా గొప్ప జ్ఞానం లేదని చెప్పేసి మనం పత్రిజీ ద్వారా నేర్చుకున్నాం. నిజంగా సార్ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఏ వ్యాపారమో పెట్టుకోకుండా ఈ యొక్క ఆత్మజ్ఞానం లోపల సేవ అయ్యేందుకు నేను వస్తా సార్ అని చెప్పేసి చెప్పిండు. కాబట్టి సాయిబాబా సార్కి ఒకసారి గట్టే క్లాప్స్ కొడదాం. అదేవిధంగా ఆత్మజ్ఞానానికి చదువుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి పత్రిజీ చెప్తుంటాడు. అలాంటి వ్యక్తే ఎల్లయ్య అని చెప్పేసి ఈయన నారాయణపురం ఆ విలేజ్ లోపల కూడా ఒక పిరమిడ్ నిర్మాణం కొరకు భూమి పూజ అన్నది చేసిర్రు. ఈయన ఉంటాడు దుబాయ్లో, కానీ సౌదీలో ఉంటాడు.
ఇక్కడ ప్రతిరోజు కూడా ఫోన్లు చేసుకుంటూ అందరినీ కూడా మూమెంట్ చేస్తుంటాడు. ఒక అక్షర ముక్క కూడా రాదు, కానీ పత్రిజీ యొక్క స్పీచెస్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తను ఏ విధంగా చేస్తున్నాడో ఒక 2 నిమిషాల పూర్తి చేస్తాడని చూద్దాం. అనుభవాలు చెప్పన్నా. ఏదో ఒకటి చెప్పు. పత్రిజీ నుంచి నువ్వేం నేర్చుకున్నావో అది చెప్పు. పత్రిజీ చాలా ఇచ్చిండు. నా ముంగట ఉన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు, పత్రి సార్ ఫ్యామిలీకి నమస్కారాలు, నా కన్న తల్లిదండ్రుల నా నమస్కారాలు, నా ఊరుకు నమస్కారాలు, నా ఫ్యామిలీకి నమస్కారాలు, ప్రపంచంకు నమస్కారాలు. నా ఏమన్నా తప్పులు పోతే క్షమించుండ్రి. నేను బలుగాసిన ఎల్లయ్యని, నాకు ఎక్క అక్షరం రాదు. ఇదంతా పత్రి సారే నడిపిస్తున్నాడు. థ్యాంక్ యూ చెప్తా. అయితే మాస్టర్లు, నేను ఈ సంవత్సరం రాను, వచ్చే సంవత్సరం నేను రావాలనుకుంటే ఎందుకు వచ్చినో పత్రి సార్కే తెలుసు, నాకేం తెలియదు ఇప్పటికి. నేను 0. థ్యాంక్ యూ మాస్టర్లు. మొన్న శాఖార ర్యాలీ జరిపించుకున్నాడు పత్రి సార్ మా ఊళ్ళో. ఎన్నో చెప్పాలనుకుంటున్నా కానీ మైకులు ఎప్పుడు మాట్లాడలే, ఇదే ఫస్ట్. అయితే ఉత్తగా అయితే మాట్లాడతా సార్. ఉత్తగా ఊరు పేరు నవ్వుపేట మండల్ నారాయణపూర్. ఎందుకంటే ఇప్పుడు నేను గొప్ప చెప్పుకుంటా. నారాయణపూర్లో నవ్వుపేట మండల్లోనే నారాయణపూర్లో నాకు చెప్పింది అభంగపట్నం స్వామి. పిఎన్ ఛానళ్లకు కోట్ల దండాలు. ఆ పిఎన్ ఛానల్ చూసి నేను వచ్చిన. మాస్టర్లు దయచేసి అందరూ పిఎన్ ఛానల్ని చూడుండ్రి. పిఎన్ ఛానల్కు పైసలు ఇవ్వాలా, పైసలు ఇస్తేనే మనం ఎదుగుతాం. ఉత్తగా తింటే ఏం ఎదగము, చేస్తేనే వస్తుంది. నేను 1 రూపాయి ఇచ్చి 30 రూపాయలు వచ్చినాయి ఒక్కరోజు. నెల ఎంత ఇచ్చినా అట్లా పొంది ఇడికి వచ్చిన. అందరూ ఇయ్యాలా, పొందాలా. వస్తుందని చేస్తే ఏది రాదు, చేస్తేనే వస్తుంది. అది క్రమం తప్పకుండా ధ్యానం చేయాలా. ఒక్కరోజు తప్పితే 7 రోజులు వెనక్కి పోతారు. నేను చేసిన అంటే నేను నాడపూర్కి వెళ్ళి ఇక్కడ రాను. నేను 0. మాస్టర్లు దయచేసి మనము ధ్యానమే చేద్దాము. మనకు శాతనైన కాడికి ఎలుపు చేద్దాము. నేను గొప్ప అనద్దు, చెయ్యంది చెప్పద్దు. ఎంత చేసినా కొంతే చేసినట్లు చెప్పుకోవాలా. తప్పులు పోతే 3వసారి ఓనించుకోవద్దు. 2వసారి తప్పులు పోతే ఓకే, 3వసారి పోతే పత్రి సారు మిడుసుల బట్టి నూకేస్తారు. మాస్టర్ దయచేసి నా మాటల ద్వారా ఎవరికన్నా తప్పులు కలిగితే క్షమించాలా. మాస్టర్లు ఎంతో ఉన్నది, మాస్టర్లకు తెలుసు, నాతో ఉన్న మాస్టర్లకు. కానీ నేను కొత్తగా కాబట్టి ఏం మాట్లాడాలనో నాకు వస్తలేదు. ఉన్నాయి కానీ ఇంకొకళ్ళకి అవకాశం ఇద్దాం. నా ద్వారా ఎవరికి బాధ కలగద్దు, నన్ను క్షమించాలా. మాస్టర్ నన్ను పత్రి సార్ నడిపిస్తుండు, నాలోనే ఉన్నాడు. నమ్మితే సొమ్మున్నది, నమ్మకపోతే లేదు. ఎప్పుడు వచ్చినామన్నది కాదన్నయ్య. బుల్లెట్ దిగిందా లేదా? థ్యాంక్ యూ మాస్టర్లు. థ్యాంక్ యూ. సాగేశ్వర సార్ రండి. దైనా సార్ రండి, వేదిక మీకు రండి. నిజంగా చూసుకున్నట్టయితే పత్రిజీ వచ్చిన తర్వాత ఎందరో జీవితాల్లో వాళ్ళ యొక్క జీవనం లోపల మార్పు అన్నది వచ్చింది. ఎందుకనకంటే ధ్యానం చేసిన తర్వాత ఆలోచించే విధానం అన్నది ఏదైతుందో మారుతూ ఉంటుంది. ఎప్పటి వరకు అయితే ధ్యానం లేదో అప్పటి వరకు మన యొక్క ఆలోచన విధానం అన్నది మారది. ధ్యానం చేసినప్పుడే మన ఆలోచన విధానం అన్నది మారుతుంటుంది. ఈ విధంగా ఎందరి యొక్క అనుభవాలను మనం విన్నాం. అదేవిధంగా 41 రోజులు పట్టు వదలకుండా మన మాస్టర్స్ చేసారు. పుష్ప మేడం రండి, జస్ట్ మీ యొక్క అనుభవాన్ని షేర్ చేయండి. అంటే 41 రోజులు మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఏమనిపిస్తుంది మనకు, అవునా కదా? ఇప్పుడు మనం ఇంట్లో ఎన్నో ఫంక్షన్లు చేస్తాం. ఫంక్షన్లు చేస్తుంటే ఏదైతుందో మనకి ఎంత ఆనందం వస్తుంది అనేది మనం షేర్ చేస్తే ఇంకొకరికి ఏదైతుందో ఉత్సాహం వస్తుంది. మేము కూడా చెయ్యాలనేటువంటిది మన లోపల ప్రేరణ వస్తుంది. ఇప్పుడు పెద్ద ప్రోగ్రాంలలో వెళ్తే మనకి ఏదైనా ఒక మూమెంట్, మనం ఒక ప్రేరణ రావాలన్నా వద్దా?
కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళ యొక్క అనుభవాలు వింటే ఎస్ మేము కూడా చేయొచ్చు అనేది మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆ మేడం యొక్క మాటల లోపల విందాం. మేడం 41 days చెప్పండి, ఏమనిపించింది ప్రోగ్రామ్ పెడితే చెప్పండి. అందరికీ ఆత్మ బంధువులకు నా యొక్క ఆత్మ ప్రణామములు. పత్రిజీ గారికి మరియు స్వర్ణమాలమ్మకు, పరిమళ మేడంకు, పరిణతి మేడంకు, జూమ్ సెషన్లో ఉన్న నా ఆత్మ బంధువులందరికీ, పిరమిడ్ మాస్టర్లకి, నీలిమ మేడం గారికి, గంగారెడ్డి గారికి, అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. ధ్యానం ద్వారా నాకేం చెప్పాలని నాకు కూడా ఇప్పుడు హైలయ్య మాస్టర్ చెప్పినట్టు అయోమయంలోనే ఉన్నాను. నేను కానిస్టేబుల్గా చేస్తాను. నా సర్వీస్ ఒక 22 years అవుతుంది. కానీ 22 years లోపల నేను శంకర్ నగర్లోనే డ్యూటీ చేసిన. శంకర్ నగర్ బోధన్ 15 years చేసిన, కానీ నాకు పత్రిజీ గారిది అందలేదు. కాకపోతే నా నిత్య జీవితంలో ఏం చేస్తుంటానంటే ప్రతి ఒక్కరికి సేవ చేసి నేను ఆనందాన్ని స్వీకరిస్తుంటే, అట్లాగే నాకు ఓన్లీ నా స్టడీ ఎస్ఎస్సి కానీ నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని. నేను డిగ్రీలు పీజీలు లేవు, అసలు నేను ఏం చేయలేను. నాకు దేవుడు ఏదో నా మీద కనికరించి నాకు ఒక కానిస్టేబుల్ జాబ్ ఇచ్చిండు అని దానికి నేను సేవ చేసిన. కాకపోతే ఇన్ని రోజులు చదివే అందరికీ అనుకున్నా, కానీ ఈ ధ్యానం ద్వారా ఎంత జ్ఞానం వస్తుందో నాకు చాలా అద్భుతంగా అర్థమైంది. ఎట్లా అంటే ధ్యానం ద్వారా నేను పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ రాయడానికి కూడా భయపడుతుండేదాన్ని. ఒక పిటిషన్ రాస్తే 10 సార్లు రాసేదాన్ని. ఆ 10 సార్లు రాసే పిటిషన్ కూడా ధ్యానం ద్వారా నేను ఒక్కసారి రాస్తే అది కేసు కావాల్సిందే. నేను ఈ విషయం గర్వంగా చెప్పుకుంటున్నా. కాబట్టి నా అనుభవం ద్వారా నేను చాలా జీవులను రక్షించిన. అసలు నేను తినేది మొత్తం నాన్ వెజ్ కుటుంబం. అసలు నేను తినేది చెప్తే మీరు అందరూ స్టాక్ అయిపోతారు. అసలు తాబేలు, ముంగీస, ఇంకా అసలు ఆ పేర్లు చెప్తేనే ఎండ్రకాయలు, నేను తినేది లేదు మొత్తం. అసలు ప్రతిరోజు వారంలో ఒక 6 days నాన్ వెజ్ తినేదాన్ని. నాకు సాయిల్ మాస్టర్ గురువు గారు 6 years బ్యాక్ పరిచయం అయ్యిండు. కాకపోతే నాన్ వెజ్ తినడం వల్ల నేను రాలేకపోయినా. ఇప్పుడు 8 months నుంచి మొత్తం శాకాహారిగా మారిపోయినా. ఆ శాకాహారి వల్ల ఎంత ఆనందము, ఎంత అద్భుతం, అమృతాహారం తిన్నట్టుంది. ఖచ్చితంగా నిజంగా శాకాహారం వల్ల నిజంగా నేను మళ్ళీ ధ్యానం ధ్యానం ఏంటంటే నాకు పద్మ మేడం మీరు ధ్యానం చెప్పండి, ఖచ్చితంగా క్లాసులు పెట్టండి అని చెప్పేసి ఆమె నీలిమ మేడం గారికి చెప్తే సరే నేను చేస్తా, పత్రిజీ గారే నడిపిస్తారు అని చెప్పేసి స్టార్ట్ చేసిన. అనుకోకుండా నాకు డ్యూటీ ఉన్నా కానీ వాళ్ళు ధ్యానం చేసి అనుభవాలు పొంది నేను డ్యూటీలో ఉన్నా కానీ వచ్చి మెడిటేషన్ చేసుకుంటాను. ఇంట్లో 3 సెంటర్లు నడుస్తున్నాయి రుద్రుల్లో. నేను ఏంటంటే పోలేక ఫొటోస్ కూడా తీయలేకపోతున్నా. అసలు అందరూ కూడా కోఆపరేషన్ చేస్తుర్రు. ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పాంప్లెట్స్ వంచి రుద్రుని ధ్యానమయం చేస్తా. కోటగిరి పోతంగల్ మండలాలు కూడా ఖచ్చితంగా ధ్యానమయం చేస్తాను. ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి, కానీ నాకు సరే థ్యాంక్ యూ మాస్టర్ నాకు అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. ఎందుకనకంటే దైవీ కార్యం చేస్తేనే మన ఆత్మ నుంచి ఆనందం వస్తున్నది మనం అక్షరాలు చూస్తున్నాం. వచ్చిరు కొత్తగా, కానీ మేడం ఇంటికి నేను కూడా వెళ్ళి క్లాస్ చెప్తుంటే మనకి ఏ పరిస్థితి ఉన్నా కానీ, మనకు డ్యూటీ ఉన్నా కానీ అవన్నింటిని పక్కకు పెట్టి దీని కొరకు సమయం ఇచ్చి పనిచేస్తున్నారంటే మేడం ఎవరో కాదు, మీరు చేసినటువంటి మంచి కర్మలు ఏదైతే ఉన్నాయో ఆ కర్మలే మనను ధ్యానంకు తీసుకొస్తాయి. కాబట్టి ఏదైనా కానీ
పత్రిజీ ఏమంటాడంటే నువ్వేదైతే చేసుకున్నదో అదే నిన్ను ఈ మార్గానికి తీసుకొస్తుందని చెప్పేసి సార్ చెప్తుంటాడు. కాబట్టి ఈ విశ్వం లోపల ఎంతమంది అయితే ఉన్నారో అందరి దగ్గరికి మనం విచారం తీసుకెళ్ళినట్టయితే ఎవరైతే స్థితి లోపల ఉన్నారో వాళ్ళు ఈ ధ్యానానికి కనెక్ట్ అవుతారు. కాబట్టి మనమేమో మార్చేది లేదు. మనం తీసుకుపోయి సబ్జెక్టు మనం విచారం ఇస్తాం. వాళ్ళ లోపల అది ఉంటే వాళ్ళ యొక్క సొసైటీకి కనెక్ట్ అయ్యి వాళ్ళ ధ్యానానికి కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలందరూ కూడా వేల మంది కూడా మార్చుకుంటారు. ఈ విధంగా నిజామాబాద్ జిల్లా లోపల ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి కూడా ప్రతిరోజు కూడా నిజంగా చెప్పాలంటే ఎక్కువ సమయాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక పోస్ట్ చేసుకుంటా ఏదో ఒకటి ఇది చేసుకుంటా ఎవరినైనా కానీ నువ్వు క్లాస్ పెట్టాలా అని చెప్పేసి మూమెంట్ చేసుకుంటా ఎంతో ఈ జిల్లా లోపల కూడా ఇప్పుడు మంచి వర్క్ చేస్తున్నాడు. సార్ యొక్క అనుభవాన్ని తీసుకుందాం. అదేవిధంగా తర్వాత ఇంకా చాలామంది మాస్టర్లతో మనం ఇవాళ మాట్లాడిద్దాం. ఎవరేం చేస్తున్నారు అనేది మనం మాట్లాడితేనే మన యొక్క ఆత్మ నుంచి కూడా మనము మాట్లాడింది నేను చెయ్యాలి ఇంప్లిమెంట్ అని అనేది మనకు వస్తుంటుంది. కాబట్టి ఇంకా ఎంతోమందిని అప్పటికి మనము మాట్లాడిద్దాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి జ్ఞానార్థతకు వచ్చినటువంటి శివప్రసాద్ సార్ యొక్క క్లాస్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. సాయి కృష్ణారెడ్డి సార్ మాట్లాడిన తర్వాత ఆ సార్ క్లాస్ యొక్క విన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నము అందరి యొక్క అనుభవాల్ని చాలామందిని ఇవాళ మనము మన యొక్క ప్రతి వాళ్ళని కూడా మాట్లాడాలనుకున్న వాళ్ళు నాకు చెప్పండి, ప్రతి వాళ్ళని కూడా నేను మాట్లాడిస్తా. ఇప్పుడు సాయి కృష్ణారెడ్డి సార్ యొక్క మాటల్ని మనం విందాం. నిజంగా ఈ మూమెంట్కి ఎంతో వర్క్ చేస్తున్నాడు సారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పితామహ పత్రిజీ గారి మహా అవతరణ దినం ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు, పిరమిడ్ సొసైటీకి ఒక పండుగ రోజు. ఎన్నో మూగజీవాలకు సంరక్షణకు కారణమై ఎందరో మంది ధ్యానులుగా, ఆత్మజ్ఞానులుగా తీర్చిదిద్ది ఎందరో మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి పితామహ పత్రిజీ గారు జన్మించినటువంటి ఈ బోధన్ శక్కర్ నగర్కు జ్ఞానదాతగా విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు పర్సనల్ సెక్రటరీ పత్రిజీ శివప్రసాద్ గారికి నమస్కరిస్తూ, పత్రిజీ జన్మస్థల ఆధ్వర్యంలో ఈ రామాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసినటువంటి ధ్యాన బంధువులకు, ఆత్మ బంధువులకు, మాస్టర్లందరికీ, వేదికపై ఆశీనులైన ట్రస్ట్ చైర్మన్ నల్లా గంగారెడ్డి గారికి, సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి పత్రిజీ గారంటే మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. ఆయన చూయించినటువంటి మార్గంలో ప్రయాణిస్తూ ఈ నిజామాబాద్ జిల్లాలో మనమందరం సమిష్టిగా ఒక వేదికగా మరి ప్రపంచం మొత్తానికి జ్ఞానోదయం కలిగించినటువంటి సూర్యుడు, మరి అటువంటి పత్రిజీ గారు జన్మించిన జిల్లాలో మనం ఉండడం, ఈ పిరమిడ్ సొసైటీలో పనిచేయడం, మరి ఈ జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేయడం చాలా ఆనందం, సంతోషం. మరి ఏదైనా కానీ అర్హత ఉంటేనే మనం దానికి ఆమోదయోగం తెలిపి మరి విశ్వం మనకు ముందు నడిపిస్తుంది. మరి ఇంత చక్కని అవకాశం నాకు లభించినందుకు, మీరందరూ సహకరిస్తున్నందుకు మీ అందరికీ నేను ముఖ్యంగా పాదాభివందనాలు తెలియపరుస్తున్నా. 365 రోజులు మరి ఈ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రతిరోజు కార్యక్రమాలు. మరి గురువుగారు జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లాలో నవంబర్ 1 నుంచి నవంబర్ 11 వరకు మనం ఒక పండుగ వాతావరణంలో ఎంతో ఆనందోత్సాహాల మధ్య మరి 11 రోజులు ఈ కార్యక్రమాన్ని, జన్మదిన వేడుకల్ని మరి గ్రామ గ్రామాన శాకాహార ర్యాలీలు, మరి ధ్యాన జ్ఞాన కార్యక్రమాలచే మరి గత సంవత్సరం నిర్వహించినాం. మరి ఈ సంవత్సరం కూడా మనం నిర్వహిస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం 7వ తేదీన మరి ఇదే బోధన్ పట్టణంలో మరి శాకాహార ర్యాలీ తీసి మరి ఎంతో ఘనంగా, అప్పుడు రైతావాణి మేడం గారు కూడా చాలా బ్రహ్మాండంగా చేశారు.
అప్పుడు కూడా మనం అందరం వచ్చి విజయవంతం చేసుకున్నాం. మరి గురువుగారి జన్మదిన వేడుకలను నవంబర్ 11 రోజు మనమందరం ఆయన జన్మించిన రోజు కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంట్లో, ప్రతి పిరమిడ్ ధ్యాన మందిరంలో మరొక పండుగ వాతావరణంలో ఆయన జన్మదినాలు జరిపి మనం మార్గదర్శకులం కావాలి. ప్రతి ఒక్కరికి తెలియాలా మరి ఈ గురువుగారు అంటే ఎవరు, మరి ఈయన జన్మదినాలు, ఆ మహనీయుని జన్మదినాలు ఎందుకు జరుపుతున్నారు, ఆ మహనీయునికి మీకున్నటువంటి సంబంధం ఏమిటి, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కార్యక్రమం ఏందని ఇలా గ్రామాలలో చాలామంది నిన్న మొన్న చూస్తూ ఉంటే 1వ తారీఖు నుంచి నిన్నటి వరకు గ్రామాల్లో రోజు 400, 500, 300 వాళ్ళ కుటుంబ సభ్యులటువంటి జన్మదిన వేడుకల్ని కూడా అంత గొప్పగా జరగలే. సార్ ఇవేం కార్యక్రమాలు, ఆ మహనీయుడు ఎవరు అంటే ఎన్నో మూగజీవాల సంరక్షణకు కారణమై మరి ఈ ప్రపంచ శాంతి కోసం మరి ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించాలని చెప్పేసినటువంటి మహనీయుని జన్మదిన వేడుకల్ని మరి శాకాహారం దినాల మూగజీవాల్ని సంరక్షించాలా, ధ్యానం చేసి జ్ఞానం పొందాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి గ్రామాలల్లో తెలియపరచడం కొరకు మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్తే చాలామంది ఆనందపడుతుండ్రు. కాబట్టి మనకు వచ్చినటువంటి సదావకాశాన్ని వినియోగించుకొని ఈ సొసైటీ కోసం, ఈ మూమెంట్ కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మరి పత్రిజీ గారి మార్గంలో పయనిస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి అదేవిధంగా మరి ఇంటింటికి, గ్రామంకు, గడపకు మరి ధ్యాన ప్రచారం జరగాల, శాకాహారం గురించి తెలవాలా, పిరమిడ్ శక్తి గురించి తెలవాలని ఈ నిజామాబాద్ జిల్లాలో మనం 41 రోజులు, 41 గృహాలు, 41 మాస్టర్ల అన్న కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ప్రారంభిస్తే మరి దాదాపు ఒక 25 గ్రామాలు మనం ఇప్పటికి పూర్తి చేసుకున్నాం. మరి రానున్న రోజుల్లో మిగతా గ్రామాలన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఇంకెంతో ముందటికి వెళ్దాం. మరి గురువుగారి జన్మదినం సందర్భంగా మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్లో కూడా మరి 24 గంటల అఖండ ధ్యానాన్ని 10వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎవరైనా మాస్టర్లు అక్కడికి వెళ్తే కూడా వెళ్ళొచ్చు. మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరి గ్రామంకు పిరమిడ్ల నిర్మాణాలు ఏర్పాటు చేసి మరి నిజామాబాద్ జిల్లా అంతటా మరి అన్ని గ్రామాల్లో మరి పిరమిడ్లు వచ్చే విధంగా పిరమిడ్ మాస్టర్లుగా మన ప్రయత్నాలు చేస్తూ ఈ వ్యవస్థ కొరకు, ఈ పత్రిజీ గారి మార్గం కొరకు మనమందరం ప్రయాణించాలని ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏదైతే ఈ జిల్లా లోపల ఎంతో వర్క్ అన్నది జరుగుతుంది, ఎంతోమంది మాస్టర్స్ చేస్తున్నారు. నిజంగా ఎవరి యొక్క ఆత్మ వికాసం కొరకు వాళ్ళన్నది చేయడం అన్నది జరుగుతుంది. రెండోది ఏంటంటే మన ఆత్మ వికాసం జరుగుతుంది, అదేవిధంగా లోక కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవడందుకే ఈ యొక్క కార్యక్రమాలని చేపడుతున్నారు. నిజంగా పత్రిజీ అన్నట్టు ఉద్ధరేది ఆత్మానం ఏదైతుందో ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలా, కానీ నిన్నెవరో వచ్చి ఉద్ధరించారని చెప్పేసి సార్ చెప్తుంటాడు. మనం ఉద్ధరించబడాలంటే కూడా మనం కూడా సమాజంలో పోవాలా. ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినప్పుడే మన యొక్క ఆత్మస్థితి అన్నది చేంజ్ అవుతుందని చెప్పేసి మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం. ఈ విధంగా ఈరోజు కార్యక్రమానికి మళ్ళీ మాట్లాడతారు మేడం, లేకపోతే ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసినటువంటి శివ ప్రసాద్ సార్ యొక్క జ్ఞానాన్ని విందాం. ఎందుకొరకంటే ఎన్నో రోజులు సార్తోని ప్రయాణించారు, సార్తోని జీవించారు, సార్తోని దాదాపు ఒక 20-25 సంవత్సరాలు అనుకుంటా, ఇంకా ఎక్కువనే కూడా సార్తోని కలిసి ప్రయాణం చేసారు. ఆ యొక్క జ్ఞానాన్ని విన్నారు, ఆ యొక్క వంటకాలాన్ని కూడా సార్ దగ్గర నేర్చుకున్నారు. 1994-97 నుంచి సార్తోని కనెక్ట్ అయ్యిందని చెప్పేసి సార్ చెప్పిండు. సార్ యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం, తర్వాత మిగతా వాళ్ళ యొక్క అనుభవాలని మనం షేర్ చేసుకుందాం. థ్యాంక్ యూ సార్.